మీ అమ్మ అయ్యో నాకు సంతానం కలగలేదని మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు అని ఎంత బాధపడిందో, పట్టమహిషిగా యజ్ఞం చేస్తున్నప్పుడు ఎంత సంతోషించిందో, గుర్రాన్ని చంపి రాత్రి గుర్రం దగ్గర మంత్రాలు పఠిస్తూ ఉండిపోయినప్పుడు రాత్రంతా నాకు కొడుకు కలగాలని ఎంత తాపత్రయపడిందో, గర్భిణి అయినప్పుడు అమ్మయ్యా నేను తల్లినవుతున్నానని ఎంత ఆనందపడిందో, కన్న కొడుకు నలుగురిలో ఉత్తమోత్తముడు సుగుణాభిరాముడు ఇంత గొప్పవాడని లోకం పొగుడుతుంటే నా కన్న కడుపని ఎంత ఆనందపడిపోయిందో. అటువంటి కౌసల్య నేను వచ్చి నిన్ను పంపమంటే వద్దని ఒక్క మాట అనలేదు. ఆయనతో యజ్ఞ సంరక్షణానికి పంపుతారా పిల్లాన్ని అని బెంగ పెట్టుకోలేదు. మీ నాన్న బెంగ పెట్టుకున్నాడు, ఇవ్వనన్నాడు, పంపనన్నాడు. మీ అమ్మ ఒక్క మాట అనలేదు. మీ అమ్మకి కొడక అని మీ అమ్మ పేరు చెప్తాను, మీ నాన్న పేరు చెప్పను. అదో అక్కస విశ్వామిత్రుడికి. అందుకని కౌసల్యా సుప్రజారామ, ఎంత గొప్పదయా మీ అమ్మ. రెండు, లోకంలో ఒక నానుడు ఉంటుంది, తండ్రి గొప్పవాడే కానీ ఒక వ్యక్తి జీవితంలో చాలా గొప్పవాడు అనుకోండి, ఏ అమ్మ కన్న బిడ్డో అంటారు. ఇంత చిన్న వయస్సులో నీకు ఈ గురుభక్తి ఏమిటిరా నాన్న, నా కోసం నడిచొచ్చావా, రాత్రి తృణశయ్య మీద నేను మంచి మాటలు చెప్తుంటే ఇలా ఆదమరిచి నిద్రపోయావా, ఆకాశం పైన హద్ద, సరయూ నద, కటిక నేల, గడ్డి పరుప్ప పడుకున్నావా గురువుగారు చెప్పారని. ఎంత మంచి పిల్లాడివిరా, ఏ అమ్మ కన్నా కడుపో. అందుకని కౌసల్యా సుప్రజారామ. పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు. ఎందుకనంటే గాఢ నిద్ర సమాధి స్థితి. కారణం లౌకిక కారణాలు చెప్పరు, భగవత్ సంబంధమైన కారణం చెప్పి నిద్ర లేపుతారు. అందుకని కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే. పూర్వసంధ్య ప్రవర్తిస్తోందంటే సూర్యోదయం అవుతోంది, నీకు యజ్ఞోపవీతం ఉంది. ఆ సూర్యోదయం కాకముందు నువ్వు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రీ మంత్రం జపం చేయాలి. నీ కర్తవ్యం నువ్వు చెయ్యొద్దు. పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల. నరులయందు పెద్ద పులి లాంటివాడా అంటే అంతటి శ్రేష్ఠుడా. కర్తవ్యం దైవమాన్ధికం, దైవాన్ని ఆరాధించడానికి యోగ్యమైన సమయం కదా. లే రామ, ఉత్తిష్ట నరశార్తూల, కర్తవ్యం దైవమాన్ధికం. ఇప్పటికే ఎక్కడ సుప్రభాతం చదివినా ఇదే మొదటి శ్లోకం. వెంకటేశ్వర సుప్రభాతానికైనా ఇది విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా రాముడిని నిద్రలేపినటువంటి శ్లోకం.